స్టూడెంట్ సక్సెస్ గురించి ఒక హార్ష్ ట్రూత్ చెప్తా. అది టాలెంట్ కాదు, అది మార్క్స్ కాదు, అది బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. ఇట్స్ కన్సిస్టెన్సీ. చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడం వాళ్ళకి ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల కాదు. దే ఫెయిల్ బికాస్ దే క్విట్. స్టార్టింగ్లో మోటివేషన్ ఉంటుంది, బిగ్ డ్రీమ్స్ ఉంటాయి, కానీ ప్రెషర్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, రిజల్ట్స్ స్లోగా వచ్చినప్పుడు వాళ్ళు ఆపిస్తారు. అక్కడే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ సెపరేట్ అవుతాయి. సక్సెస్ఫుల్ పీపుల్ ఎక్స్ట్రా ఆర్డినరీ కాదు, వాళ్ళు జస్ట్ కన్సిస్టెంట్. డైలీ వర్క్ చేస్తారు, ఫీల్ లేకపోయినా స్టడీ చేస్తారు, టైర్డ్ ఉన్నా కూడా కంటిన్యూ చేస్తారు, సపోర్ట్ లేకపోయినా కూడా స్టాప్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, స్మాల్ డైలీ ఎఫర్ట్ క్రియేట్స్ బిగ్ సక్సెస్. కాబట్టి ఎక్స్క్యూజెస్ ఇవ్వడం ఆపు, మోటివేషన్ కోసం వెయిట్ చేయడం ఆపు, డైలీ షో అప్ అవ్వు, డైలీ ఇంప్రూవ్ అవ్వు. ఇప్పుడు నిజంగా చెప్పు, నువ్వు కన్సిస్టెంటా? ఇఫ్ ఎస్, కమెంట్ కన్సిస్టెంట్ బిలో. స్టూడెంట్ సక్సెస్ గురించి ఒక హార్ష్ ట్రూత్ చెప్తా. అది టాలెంట్ కాదు, అది మార్క్స్ కాదు, అది బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. ఇట్స్ కన్సిస్టెన్సీ. చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడం వాళ్ళకి ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల కాదు. దే ఫెయిల్ బికాస్ దే క్విట్. స్టార్టింగ్లో మోటివేషన్ ఉంటుంది, బిగ్ డ్రీమ్స్ ఉంటాయి, కానీ ప్రెషర్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, రిజల్ట్స్ స్లోగా వచ్చినప్పుడు వాళ్ళు ఆపిస్తారు. అక్కడే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ సెపరేట్ అవుతాయి. సక్సెస్ఫుల్ పీపుల్ ఎక్స్ట్రా ఆర్డినరీ కాదు, వాళ్ళు జస్ట్ కన్సిస్టెంట్. డైలీ వర్క్ చేస్తారు, ఫీల్ లేకపోయినా స్టడీ చేస్తారు, టైర్డ్ ఉన్నా కూడా కంటిన్యూ చేస్తారు, సపోర్ట్ లేకపోయినా కూడా స్టాప్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, స్మాల్ డైలీ ఎఫర్ట్ క్రియేట్స్ బిగ్ సక్సెస్. కాబట్టి ఎక్స్క్యూజెస్ ఇవ్వడం ఆపు, మోటివేషన్ కోసం వెయిట్ చేయడం ఆపు, డైలీ షో అప్ అవ్వు, డైలీ ఇంప్రూవ్ అవ్వు. ఇప్పుడు నిజంగా చెప్పు, నువ్వు కన్సిస్టెంటా? ఇఫ్ ఎస్, కమెంట్ కన్సిస్టెంట్ బిలో.